అంటే ఈ కార్యక్రమంలో మీరు డాక్టర్ కే హోమియోపతికి వాడక ముందు ఎలా ఉన్నారు, వాడిన తర్వాత ఎలా ఉంది, ఈ ట్రీట్మెంట్ ఎలా అనిపిస్తుంది అని చెప్పండి. డాక్టర్ కే హోమియోపతి కరీంనగర్ గారు మందులు వాడుతున్నాము. మాట్లాడు. మీ పేరు డీటెయిల్స్. మీ పేరు? మా పేరు నారాయణ రెడ్డి. ఓకే. కరీంనగర్ హోమియోపతి మందులు వాడుతున్నాము. చాలా మంచిగా పనిచేస్తున్నాయి. మీరు ఎప్పుడు వచ్చారండి? ఎలా వచ్చారు? 3 years నుంచి వాడుతున్నాము. ఓకే. చాలా మందులు మంచిగా పనిచేస్తున్నాయి. ఇక మా మిస్సెస్ కూడా మందులు వాడుతుంది, మంచిగా ఉంది. ఓకే. హలో చెప్పండి. హలో, కరీంనగర్ విద్యానగర్ విజయ. మందులు వాడుతున్నా 3 సంవత్సరాలు వాడినా కొంచెం తగ్గిన. నేను హాస్పిటల్ అసలు ఇవ్వలేకుండానే ఉండేది. అసలు నేను బతుకుతా అని కూడా నేను వాస లేకుండే అసలే. అయితే కాళ్ళు వాపులు వచ్చుడు, సోరియోసిస్ ఇవన్నీ ఉంటే నేను ఏడేస్తా అంటే ఇంట్లోకి తీసుకొచ్చిండు సారు. అయితే తీసుకొస్తే మానస మేడం మస్తు ధైర్యం చెప్పింది. నాన్న ఒక కన్న కూతురులాగా అనిపించింది మేడం నేను చూస్తే నాకు ఒక కళ్ళ నీళ్ళే వస్తా ఉంటాయి చెప్పినప్పుడల్లా. అయితే నేను ఒక బతుక కూడా అనుకుంటే ఇట్లా అని అన్నీ ఇట్లా వాడాలని చెప్పింది. అన్నీ చెప్తే అదే ప్రకారంగా వాడిన. 1 సంవత్సరం డబ్బులు వెళ్ళలేక 1 సంవత్సరం బంద్ చేస్తే మళ్ళీ కొంచెం అయినాక మేడం దగ్గరికి వస్తే సంవత్సరం వాడు కదా అని చెప్పిన కదా అన్న వల్ల మళ్ళీ అదే ప్రకారంగా వాడుతాను. మంచిగా తగ్గుతున్నది. ఇప్పటికీ లేచి నా పనులు నేను ఒక జుట్టు కూడా వేసుకునే పరిస్థితులు కూడా లేకుండే. నాను ఒక బతుకుతా అని కూడా నా మీద ఆశ లేకుండే. అయితే ఇవన్నీ చెప్తా అంటే నా బిడ్డలు మన్మరాన్లు పక్కింటోళ్ళే జుట్టు కూడా వేసిండ్రు. మానస మేడం దగ్గరికి అత్తే ఇవన్నీ చేయండి అంటే ఆమె ఎట్లా చెప్పిన ప్రకారంగా నేను చేసిన. ఒక నడవడానికి కూడా తిథిలా నేను సాక్స్లు వేసుకొని కూడా ఇంట్లో నడిచిన. అట్లా ఎక్కడికి పోవాలన్నా ఒక చేతికి గాజులు వేసుకోవాలన్నా గాజులు కూడా పట్టలేదు. ఏ ఫంక్షన్కి కూడా పోగలగలేదు. నేను బయటకు వెళ్ళాలంటే ఎవరేమనుకుంటారో ఏందో అన్నట్టు నాకు నేనే కుమిలిపోయినా. ఒకసారి ఏడుచుకుంటూనే ఉన్నా రాత్రిలో కూడా. అట్లా పడుకొని కూడా ఏడుచుకుంటా, దేవుళ్ళకు మొక్కుకుంటా చేసుకుంటుంటే నేను ఒక బతకాలని కూడా నేను అనుకోలేదు. తిరుపతి సార్ కూడా ధైర్యం బాగా చెప్పిండు, మానస మేడం ధైర్యం చెప్పిండు. ఆ వల్ల నేను ఈ తిథిలో ఇక్కడికి వచ్చిన అంటే నేను బతుకున్నానంటే నాకు మానస మేడమే నాకు ఇది చేసినట్టు నాకు అంత మంచిగా అనిపించింది. థ్యాంక్ యూ. అదే హోమియోపతిలో ఉండే గొప్పతనమే అది. సో ప్రతి ఒక్కరు అదే ముందు చాయిస్ గా హోమియోపతిని మనం ఎంచుకోవాలని చెప్పేసి కోరుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ. కార్యక్రమం మీ అభిప్రాయాలు షేర్ చేసుకోవాలని